కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు కె అమర్నాథ్, క్రెడాయి మాజీ అధ్యక్షులు సి శేఖర్ రెడ్డి, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ మాధవిరెడ్డి, చార్టర్డ్ అకౌంటెంట్ మూర్తి, రిటైర్డ్ బ్యాంకర్ ఏఎల్ నాగేశ్వరరావు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఇక ఫోర్త్ ఎస్టేట్లకు వెళ్లే ముందు ఇప్పటివరకు హెడ్లైన్స్ చూద్దాం. ఈ శని ఆదివారం బ్యాంకులు పనిచేస్తాయి, ఖాతాదారులకు ఊరటనిస్తూ కేంద్ర నిర్ణయం. సోర్స్ చెప్పకపోతే ట్యాక్స్ కట్టాల్సిందే, నల్లధనాన్ని అరికట్టేందుకు పెద్ద నోట్ల రద్దన్న జైట్లీ. వాహనదారులకు ఉపశమనం, 11 అర్ధరాత్రి వరకు టోల్ వసూళ్లు నిలిపివేత. పోరాటానికి మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు, వైఎస్ జగన్ ను కలిసిన ఆక్వా ఫుడ్ బాధితులు. అమెరికా 45వ అధ్యక్షుడిగా ట్రంప్, నిరాశలో హిల్లరీ అభిమానులు. పెద్ద నోట్ల రద్దు వ్యవహారం సామాన్యుడికి సంకటంగా మారింది. ప్రభుత్వం ఒక్కసారిగా తీసుకునే నిర్ణయంతో సామాన్య ప్రజలు విలవిల్లాడుతున్నారు. పొద్దున్నే కూరగాయల కోసం మార్కెట్ వెళితే నోటు చెల్లదన్నారు, ఆటోవాడికి 500 నోటు ఇస్తే చెల్లదన్నాడు, టిఫిన్ చేద్దామని హోటల్కు పోతే నోటు చెల్లదన్నారు, కిరాణా సరుకులు కొందామని షాపుకు వెళ్తే చిల్లర కావాలన్నారు. సామాన్యుడు బ్రతికేదెట్లా? ధనం మూలం మిదం జగత్ అన్నారు పెద్దలు. ధనమే అన్నిటికీ మూలం అంటారు. యావత్ భారతదేశం ఇప్పుడు ధనం చుట్టే గిరగిరా తిరుగుతోంది. ఏ నోట విన్నా డబ్బు మాటే. 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయం సామాన్యుడి ఇంట సునామీ సృష్టిస్తోంది. చేతిలో డబ్బున్నా చెల్లుబాటు కాకపోవడంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. 2-3 చోట్ల కూరగాయలు తీసుకున్నా వాళ్ళు 500 నోట్లు మా దగ్గర చిల్లర లేదు అంటున్నారు, లేకుంటే ఇవి చెల్లవు అంటున్నారు. సో మాకేం తెలియదు. ఇప్పుడు మార్నింగ్ వచ్చిన తర్వాతనే పొద్దున పేపర్ చూసాము. పేపర్ చూసిన తర్వాత ఇవి అన్నీ చెల్లవు అంటే ఇది ఏదో జోక్ అనుకున్నాం. అసలు ఇట్లాంటి ఇబ్బంది ముందు చెప్పాలి, అంతేగాని ఇప్పుడు సడన్గా వచ్చిన తర్వాత మా దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఎట్లా తీసుకెళ్ళాలి? అసలు ఎట్లాంటి సడన్గా డిసిషన్ అనేది, అసలు ఇది డిసిషనా, ఇది ప్రభుత్వం అనేది ఒక ముందు జాగ్రత్త చెప్పాలి ప్రజలకి, తర్వాతనే అందరూ జాగ్రత్త పడతారు. ఏదో ఇట్లా జోక్ లాగా చెప్పేస్తే అసలు ఇబ్బంది అవుతుంది. మార్నింగ్ నుంచి తిరుగుతున్నాయి 500 రూపీస్ నోటు తీసుకొని, ఎవరేం తీసుకోవట్లేదు. అందరు అంటున్నారు ఇది చెల్లదు. ఎందుకు చెల్లదు? అసలు దీనికి ఏంది బేస్ ఏంది? లాజికల్గా ఉండాలి ఏదైనా నిర్ణయం అనేది ప్రభుత్వం ఉంది. ఇప్పుడు అందరికీ ఇబ్బందులు పొడిగించి దాన్ని ఎన్నో టైం పెట్టి చేస్తే బాగా. ఇప్పుడు ఏకదమ్ కస్టమర్ ఎవడొస్తారు ఇక్కడ 500 మేము తీసుకోము, अंदर की इब्बंदी है, इप्पुडु एकदम जैसे इब्बंदी। अभी क्या करना, अभी 1000 रुपये का नोट अभी टीवी पे बता रहा 1000 रुपये का नोट पंप पे जाके आप तुड़ा सकते बोल के। अभी जो सन यहाँ पर बोले तो उन्होंने बोला 1000 रुपये का पेट्रोल डालो बोला। अभी 1000 रुपये लेके फाड़ देना पैसे, नहीं आप बोले फाड़ देना है पैसे। अब పెళ్లి కోసం 1,00,000 రూపాయలు పెట్టి గరీబోళ్ళు పెళ్లి క్యాన్సిల్ చేసేయాలా? ఆయన సడన్లీ ఇట్లా చేస్తే చెప్పండి, మీరు చెప్పండి. ఇబ్బంది ఏంటి బ్రదర్? ఇప్పుడు నా దగ్గర ఫ్యూయల్ చూడండి మీరు, అప్ టు ఎండ్లో ఉంది. నా వెహికల్ నా ఆఫీస్ దాకా వెళ్తుందో వెళ్ళదో తెలియదు. ఇప్పుడు ఇక్కడ నాకు లాస్ట్ నైట్ న్యూస్ ప్రకారం ఏంటంటే పెట్రోల్ బంక్స్లో హాస్పిటల్స్లో యాక్సెప్ట్ చేస్తారనేసి. ఇప్పుడు నా దగ్గర 500,000 మాత్రమే ఉంది. ఇప్పుడు నా వెహికల్ అక్కడ దాకా వెళ్ళేదంటే నా పరిస్థితి ఏంటి? నేను ఆఫీస్కి వెళ్ళాలి, ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. చూస్తున్నారు కదా మీరు, చేంజ్ ఉంటేనే వేస్తానంటున్నారు. ఈ నెల 16న వేల పెళ్లిళ్లు జరగబోతున్నాయి. మంచి ముహూర్తం కూడా ఉండడంతో చాలామంది ఆ రోజు పెళ్లిళ్లు పెట్టుకున్నారు. పెళ్లి అంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, అన్నీ కొత్తవి కొనాల్సిందే. దేనికైనా డబ్బుతోనే పని. బట్టలు కొనాలన్నా నగలు కొనాలన్నా పెద్ద మొత్తంలో నగదు కావాల్సిందే. పెళ్లి మండపాలు, ఏర్పాట్లు, భోజనాలు, వాహనాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదానికి డబ్బుతోనే పని. ప్రభుత్వం ఇప్పుడు పెద్ద నోట్లను ఒక్కసారిగా రద్దు చేయడంతో గుండెల్లో రాయి పడ్డట్టయింది. ఉన్నపడంగా చిన్న నోట్లు కావాలంటే ఎక్కడ దొరుకుతాయి? అన్నింటికీ కార్డు వాడలేం. అందరూ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కు ఒప్పుకోరు. అలాగని అప్పు ఇస్తారా అంటే అది లేదు. మరేం చేయాలి? ఇప్పుడు ప్రతి పెళ్లి ఎంట ఇదే సందిగ్ధం.
కట్న కానుకలకు కూడా పెద్ద చిక్కొచ్చి పడింది. ఇంతకు ముందులో అయితే 1000 నోట్ల కట్టలో 500 నోట్ల కట్టలో ఇచ్చేవాళ్ళం. మరి ఇప్పుడేం చేయాలి? తర్వాత ఇస్తామంటే అబ్బాయి వాళ్ళు ఒప్పుకుంటారా? ముహూర్తానికి పెళ్లి జరుగుతుందా? ప్రధాని గారు ఏమిటి సంకటం? కేంద్ర ప్రభుత్వం నిన్న రాత్రి చేసిన ఒక హఠాన్ నిర్ణయం కారణంగా సామాన్య ప్రజలు ఎంత కష్టపడుతున్నారో చూసినాం. కూరగాయలు కొనడం దగ్గర నుంచి పెళ్ళిళ్ళ దాకా ఇబ్బందులు పడింది దేశం అంతా కూడా. అమర్నాథ్ గారు, ఇది ఈ నోట్లు, పెద్ద నోట్లు రద్దు చేయడం అనేది ఇవాళ కొత్తగా జరుగుతుంది కాదు. బ్రిటిష్ కాలంలో 1946లో ఒకసారి జరిగింది. 46లో 1000 రూపాయల నోట్లు, 10,000 రూపాయల నోట్లు రద్దు చేసినారు. ఆ తర్వాత 1978లో జనతా ప్రభుత్వం వచ్చినాక మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం అప్పుడు మళ్ళీ ఒకసారి ఈ పెద్ద నోటు రద్దు చేసింది. అప్పుడు 1000, 5,000, 10,000 రూపాయల నోట్లు రద్దు చేసినారు. అయితే అప్పుడెప్పుడు కూడా సామాన్యులు ఇంత ఇబ్బంది పడలేదు. ఇవాళ ఏమైపోయిందంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 30 ఏళ్ళు గడిచిన తర్వాత ఇవాళ 500 రూపాయల నోటు అనేది చాలా మామూలు అయిపోయింది. ఈ 500 రూపాయల నోటు ఇంట్లో తీసుకొని బయటకు వస్తే ఏ సామాన్యుడే, ఒక కూలీ చేసుకునేవాడు కూడా పోయి కూలీ చేసుకుంటే వాడికి 500 రూపాయల నోటు వస్తే ఆ రోజుకి బియ్యం, ఉప్పు, పప్పు, నూనె, చింతపండు కొనుక్కొని వాడు వండుకొని తినాలి. అట్లాంటి 500 రూపాయల నోటును రద్దు చేయడము, తర్వాత 1000 రూపాయల నోటును రద్దు చేయడాన్ని ఎవరు అభ్యంతరం పెట్టారు. మళ్ళీ 2000 రూపాయల నోటు తీసుకొస్తున్నారు. కొత్త 500 రూపాయల నోటు తేవడాన్ని ఎవరు ఆక్షేపించాల్సిన అవసరం లేదు. 2000 రూపాయల నోటు ఎందుకు వస్తున్నదని అర్థం కాదు ఒకటి. రెండవది, 2 కారణాలు చెప్తున్నారు. ఒకటేమో నల్లధనాన్ని బయట తీసుకురావడానికని, రెండవది పక్క దేశాల నుంచి, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వస్తున్న నకిలీ నోట్లను అరికట్టడానికి అని 2 కారణాలు చెప్తున్నారు. కారణాలు ఏవైనా కావచ్చు, ప్రభుత్వాలు చెప్తున్నాయి. కానీ అధికారంలోకి వచ్చే సమయంలో, ఎన్నికల ప్రచార సమయంలో మేము నల్లధనాన్ని విదేశాల నుంచి తీసుకొచ్చి ప్రజలకు పంచుతామని చెప్పిన ప్రభుత్వం 2.5 ఏళ్ల పాటు ఎందుకు ఆగింది ఈ నిర్ణయం తీసుకోకుండా? ఇప్పుడు ఇదేమిటంటే ఇది రాజకీయ నిర్ణయం. నరేంద్ర మోడీ గవర్నమెంటు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇటువంటి హఠాన్ నిర్ణయం తీసుకుంటే ఏదో ఒక సంచలనం సృష్టించవచ్చు. సంచలనం సృష్టించి ఏదో పెద్ద పెద్ద మాటలు చెప్పొచ్చు. నేషనల్ సెక్యూరిటీ ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయింది. ప్రతిదానికి నేషనల్ సెక్యూరిటీ. నల్లధనం వస్తుంది, అదే నకిలీ నోట్లు వస్తున్నాయి, వాటిని అరికట్టవచ్చు. దానితోటి ఉగ్రవాదం తగ్గిపోతుంది. రెండోది, నల్లధనాన్ని బయటికి తీసుకొస్తాం. నల్లధనాన్ని బయటికి తీసుకొచ్చి ప్రతి వాడికి 15 లక్షల రూపాయలు బ్యాంకులో వేస్తామని బీజేపీ వారు చెప్పారు. అది చెప్పింది ఏమైపోయింది? అది సంవత్సరంన్నర తిరిగాక జ్ఞాపకం వచ్చింది వారికి, ఇది కుదిరే పని కాదు అని మన అమిత్ షా వారి పార్టీ అధ్యక్షులు అది ఎన్నికల దాన్ని ఏమన్నారంటే హిందీలో అన్నారు చునావ్ కా జుమ్లా అని. అది ఎన్నికల రెటరిక్ తెప్పించేది చేయడానికి ఏమిటి, మేము చెప్పి అన్ని పనులు చేయడానికే అటువంటిది. అది మీరు 15 లక్షలు ఇచ్చేది లేదు అని ఆయన తేల్చి చెప్పారు. ఆ తేల్చి చెప్పినది కొంచెం బీహార్ ఎలక్షన్స్ ముందు చెప్పారు. బీహార్లో బాగా దెబ్బతిన్నారు. ఇప్పుడు ఆ హామీలన్నీ ప్రతి హామీ అలాగే ఉంది. ఆయన నల్లధనాన్ని ఏరిపారేస్తాం. ఆయన చెప్పింది ఎంతంటే 30 లక్షల కోట్ల నుంచి 80 లక్షల కోట్ల వరకు ఉందని. అంటే దేర్ ఆర్ వేరియస్ క్యాలిక్యులేషన్స్ అండ్ దీస్ ఫైనాన్షియల్ అనలిస్ట్ అండ్ బ్యాంకర్స్ సిట్టింగ్ బిఫోర్ మీ, దే నో బెటర్ దెన్ మీ. కానీ నాలాంటి జర్నలిస్టులకి మేము అంటే ఊరికే దాన్ని ఇన్ఫర్మేషన్ అనలైజ్ చేస్తాం కనుక, అంటే రాజకీయ కోణం నుంచి, సామాజిక కోణం నుంచి మేము విశ్లేషిస్తాం కనుక 30 లక్షల కోట్ల నుంచి 80 లక్షల కోట్ల వరకు ఉంటుంది. దీంట్లో ఎక్కువ భాగం మన నరేంద్ర మోడీ చెప్పింది అప్పుడు ఎక్కువ భాగం విదేశాల్లో ఉంది, అక్కడి నుంచి తీసుకొచ్చేస్తాం, ఇక్కడ పనిచేస్తామని చెప్పారు. దాంట్లో ఘోరంగా విఫలమయ్యారు. అది జరగదు అని తెలిసిపోయింది వారికి. తర్వాత వాలంటరీ డిస్క్లోజర్ స్కీమ్ లాంటి స్కీములు ఏదో దాన్ని తీసుకొచ్చారు. గవర్నమెంట్ లెక్కల ప్రకారం నాకు తెలిసి, టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్, 65,000 కోట్లు డిస్క్లోజ్ అయ్యింది. 65,000 కోట్లు డిస్క్లోజ్ అయ్యాక ఇంకా ఏదో బ్యాంకుల నుంచి ఇంకా కొన్ని సమాచారం రావాలి కనుక ఇంకొక 5,000, 10,000 కోట్లు ఉంటుంది అని వారే చెప్పారు. అది అఫీషియల్ స్పోక్స్ పర్సన్ చెప్పింది. ఈ నరేంద్ర మోడీకి, బీజేపీకి ఒక అలవాటు ఉంది, ఏదైనా ఎగ్జాగరేట్ చేసి చెప్పడం.
నిన్న నేను వింటున్నా నరేంద్ర మోడీ స్పీచ్. ఆయన చెప్పారు 1,25,000 కోట్ల రూపాయలు దాంట్లో డిస్క్లోజ్ అయ్యిందని. మరి ఆ ఫిగర్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకైతే తెలియదు. గవర్నమెంట్ ఫిగర్ మాత్రం అది కాదు, అది నరేంద్ర మోడీ గారి ఫిగర్ అయి ఉంటుంది. గవర్నమెంట్ ఫిగర్ వాజ్ $60,000. 65,000 ప్లస్ ఇంకా వాటి అప్పుడే చెప్పారు. అదే చూసి అరుణ్ జైట్లీ చెప్పారు, తర్వాత ఫినాన్స్ మినిస్ట్రీ అఫీషియల్స్ చెప్పారు. ఇంకా కొంచెం లెక్కలు రావాల్సి ఉంది, అంటే వేరియస్ బ్యాంకుల్లోని ఈ నిర్ణయం కొంత టెర్రరిస్ట్ యాక్టివిటీకి దెబ్బ తగ్గుతుందని వారు చెప్తున్నారు. మనకు కూడా అనిపిస్తున్నది, నాకైతే అనిపించదు. ఎందుకంటే ఈ నకిలీ నోట్లు ఏవైతే వస్తాయో అవి చలామణిలోకి లేకుండా పోతాయి. ఎంత అవుతుందని వాటి ఎస్టిమేట్ ఏంటో చెప్పమనండి. ఇవన్నీ కూడా ఈ ఊరికే చెప్పడం అంతే, క్లెయిమ్స్ అంతే. దీనికి వస్తున్న మాట నిజం, కానీ దాని ప్రపోర్షన్ ఎంత అన్నది ఐ డోంట్ బిలీవ్ ఇట్ ఈస్ సచ్ ఏ ప్రపోర్షన్ విచ్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ ది నేషనల్ సెక్యూరిటీ. ఐఎమ్ నాట్ వన్ ఆఫ్ దోస్ హూ యాక్సెప్ట్ దట్ కంటెన్షన్. ఇప్పుడు ఏమవుతుందంటే ఇదివరకటికి ఇప్పటికీ ఒక తేడా ఉంది. 1946లో చేసినప్పుడు అకార్డింగ్ టు వన్ ఎస్టిమేట్, నేను ఎక్కడో చదివాను, నేను 10,000 రూపాయల నోట్ను రద్దు చేసినప్పుడు 1,000 రూపాయలు 10,000 రూపాయలు 1,000 రూపాయలు 10,000 రూపాయలు రద్దు చేసి ప్రజలు ఎవరికి ఆ నోటు చూసి ఉండరు. అప్పటికి అవి లెస్ దెన్ 1 డెసిమల్ పాయింట్ అప్పుడు 46లో. తర్వాత 78లో మన ది గ్రేట్ ఫైనాన్షియల్ విజార్డ్ మొరార్జీ భాయ్ దేశాయ్ చేశారు. అప్పుడు కూడా ఈ నోట్లు, అంటే పెద్ద నోట్లు రద్దు చేసిన నోట్లవి ఇట్ ఈస్ లెస్ దెన్ 2% అకార్డింగ్ టు ది ఎస్టిమేట్స్ దట్ ఆర్ అపియరింగ్ ఇన్ ఇంటర్నెట్ డొమైన్. 2%. ఇవాళ మీరు చూడండి, రూపాయి నోట్ అయితే కనిపించడం మానేసింది. 2 రూపాయల నోటు అదే పరిస్థితిలో ఉంది. 5 రూపాయల నోటు ఎక్కడైనా చిరిగిపోయింది ఉంటే ఎవరో యాక్సెప్ట్ చేయడం లేదు. అది 10 రూపాయల నోటు, అది వాళ్ళు అసలు నోటిస్తే ఏం రాదు కదా. అదే 10 రూపాయల నోట్లుని 20 రూపాయల నోట్లు అక్కడక్కడ కనపడుతున్నాయి. ఎక్కువ కనపడి ఏమిటంటే 500 నోట్లు. ఇప్పుడు మనం ఏటీఎంలో కార్డు పెడితే ముందు వచ్చేసి 500 నోట్లు. ఇది వరకు అయితే నేను 1000 రూపాయలు తీసుకుంటే 500 100 రూపాయల నోట్లు, ఒక 500 రూపాయల నోటు ఇచ్చేవారు, డిస్పెన్స్ చేసేది. ఇప్పుడు ఆ డిస్పెన్సేషన్ ఏమైందంటే 500 నోటు 500 నోట్లు వచ్చేసి ఇక్కడ దాంట్లో మళ్ళీ అక్కడ బోర్డు కూడా పెడుతున్నారు, దిస్ మెషిన్ డిస్పెన్సెస్ ఓన్లీ 500 నోట్స్ అని. అంటే అక్కడ ఉన్న 2 మెషిన్లకి అదే పెట్టి దీంట్లో మొత్తానికి అంతటికి ఇవాళ ఈ పెద్ద నోట్లు పర్సెంటేజ్ ఎంత అంటే 86% ఆఫ్ ది టోటల్ సర్క్యులేషన్ ఆఫ్ ది కరెన్సీ. 86%ని ఒక్కసారి అంటే ఎవరికి చెప్తున్నారు, ఎవరిని నమ్మించాలని చూస్తున్నారు ఈ ఫైనాన్షియల్ విజార్డ్స్, ఈ పొలిటికల్ విజార్డ్స్. 86% సర్క్యులేషన్లో ఉన్న కరెన్సీని మీరు రద్దు చేసేసి ఇది జనాలకు ఎఫెక్ట్ అవ్వదు. యు ఆర్ హోల్డింగ్ ఫోర్త్, యు ఆర్ టెల్లింగ్ మీ దట్ ఏదో చిన్న చిన్న ఇబ్బందులు జరుగుతాయి, ఈ ఇబ్బందులను మీరు సహించండి, ఇది లార్జర్ గుడ్ ఉంటుంది అని ఈ అనలిస్టులని పొలిటికల్ విజార్డ్స్ చెప్తున్నారు. చూద్దాం ఏం చేస్తారు. ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, బ్యాంకర్స్ ఉన్నారు, చార్టర్డ్ అకౌంట్ ఉన్నారు, రియల్ ఎస్టేట్ సంబంధించిన శేఖర్ రెడ్డి గారు ఉన్న వార్త కూడా మాట్లాడుతుంది. శేఖర్ రెడ్డి గారు ఇది రియల్ ఎస్టేట్ మీద చాలా పెద్ద ఎత్తున ఎఫెక్ట్ ఇస్తుంది అంటున్నారు. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో వి ఆల్ నో బయింగ్ ది ల్యాండ్స్ లేకపోతే ప్రాపర్టీస్ కొనే దానిలో కొంత అన్అకౌంటెడ్ మనీ కూడా ఉంటుంది కదా. దాన్ని ఎట్లా ఉంటుంది అంటారు దాని ఎఫెక్ట్? ధరలు బాగా పడిపోతాయి అంటున్నారు, నిజమేనా? అది మనం ఇప్పుడేం ప్రిడిక్ట్ చేయలేము. ఒకటి ఏంటంటే ఇలా 2 చూడవచ్చు, ఒకటేమో బిల్టప్ స్పేస్, ఒకటేమో ల్యాండ్. బిల్టప్ స్పేస్లో కొంతవరకు ట్రాన్స్పరెన్సీ వచ్చింది. లాస్ట్ 10-15 years నుంచి కొంత ట్రాన్స్పరెన్సీ వచ్చింది. ఎందుకంటే మోస్ట్లీ శాలరీడ్ పీపుల్ ఉన్నారు, ఐటీ సెక్టర్ వాళ్ళు, సర్వీస్ సెక్టర్ వాళ్ళు. అక్కడి నుంచి వాళ్ళకి శాలరీస్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు 90% 80% వరకు అయితే వాళ్ళు తెచ్చుకుంటున్నారు, లోన్ తెచ్చుకుంటున్నారు కాబట్టి. ప్లస్ ఇంకోటి కూడా కొంత పరివర్తన కూడా జరిగింది. మీరు చూస్తే కొన్ని సెక్టర్స్ ఐటీ లాంటి వాటికే కానీ ఇతరులైతే క్యాష్ ఇవ్వాల్సిందే. కొన్ని డెవలపర్స్, లార్జ్ డెవలపర్స్, మీడియం డెవలపర్స్ లాంటి వారు మీరు చూస్తే దే ఆర్ అడ్వర్టైజింగ్ ఇన్ ద న్యూస్ పేపర్స్, వెబ్సైట్లో పెడుతున్నారు, ప్రాపర్టీ షోలో పెట్టి దే ఆర్ డిస్క్లోజింగ్ ది టోటల్ మాది ఇంత ప్రైజ్ అని. సో అక్కడ ఇలాంటి వాళ్ళ దగ్గర కొంత
కష్టం ఉండకపోవచ్చు. బట్ వేరే స్మాల్ But our Prime Minister Narendra Modi says most of the money is in real estate, black money. అంటే ఇట్ ఆల్ డిపెండ్స్. ఇప్పుడు బల్క్ ల్యాండ్ కొన్నారు, ల్యాండ్లో ఉండొచ్చు, ఎక్కువ శాతం ఉండొచ్చు. మోర్ ఎక్కడైతే స్పెక్యులేషన్ యాక్టివిటీ జరుగుతుందో అక్కడ ఎక్కువ ఉంటుంది. నార్మల్ మార్కెట్ స్టాండర్డ్ అయిన దగ్గర. ఇంకోటి ఏంటంటే మన రేట్స్ కూడా ఏమైనాయంటే రాను ఇప్పుడు ఈ ఆక్షన్ చేస్తున్నారు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆక్షన్ చేస్తున్నారు. సో అది ఒక బెంచ్ మార్క్ అయిపోయింది. ఈ మన ల్యాండ్ అక్విజిషను, రీహాబిలేషన్, రీసెటిల్మెంట్ యాక్ట్ వచ్చిన తర్వాత కూడా మార్కెట్ ప్రైస్ పే చేయాలి కాబట్టి కూడా కొంతమంది తెలివిగల సిటిజన్స్ కూడా ముందే అఫీషియల్ రేట్ ఏదైతే మార్కెట్ రేట్ ఉందో అది అక్కడ ట్రేడ్ చేసి పెడుతున్నారు. అంతేకాకుండా ఎవ్రీ ఇయర్ స్టేట్ గవర్నమెంట్స్ టు రేజ్ మోర్ రెవెన్యూ, స్టాంప్ డ్యూటీ ధర ఎక్కువ రావాలనేసి వాళ్ళు కూడా ఎవ్రీ ఇయర్ బిల్టప్ స్పేస్ విత్ ల్యాండ్ ప్రైస్ కూడా ఇంక్రీజ్ చేస్తున్నారు. అట్లా కొంత స్టేబుల్ మార్కెట్ ఉన్న దగ్గరనేమో ఆల్మోస్ట్ కొంత తేడాలో ఉన్నాయి. న్యూ ఎమర్జింగ్ మార్కెట్స్ ఎక్కడ ఉన్నాయి స్పెక్యులేషన్ దగ్గర మాత్రం చాలా వ్యత్యాసం ఉన్నది. ఏది సబ్ రిజిస్టర్ వాల్యూకును మార్కెట్లో ట్రేడ్ అవ్వడానికి వ్యత్యాసం ఉన్నది. అక్కడ మీరు అన్నట్టు ఈ బ్లాక్ మనీ పొజిషన్ కొంత ఉన్నది అక్కడ. దట్ అంటే సైమల్టేనియస్ ఎట్ ద సేమ్ టైం మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చినప్పుడు ఆర్ ఫండింగ్ పోయిన కంపెనీస్ వచ్చినప్పుడు దే ఆర్ బయింగ్ ఇన్ వైట్, ఎందుకంటే దే కెనాట్ షో క్యాష్. సో కొంత పరివర్తన వచ్చింది ఈ సెక్టర్లో, కొంత పరివర్తన వచ్చింది. స్టిల్ ఇది దెబ్బ ఉండదని కాదు. ఇంకోటి దిస్ నో క్లారిఫికేషన్. ఇప్పుడు మేము వీక్లీ డిస్బర్స్మెంట్ చేస్తాం, కొన్ని వేల మందికి, లక్షల మందికి, అక్రాస్ ద కంట్రీ కోట్ల మందికి లేబర్కు మేము మనీ డిస్బర్స్ చేస్తాం. ఇప్పుడు అది ఎట్లా సాల్వ్ చేస్తారు? ఎవ్రీ వీకెండ్ ఇఫ్ యూ డోంట్ పే దే కాంట్ ఈట్, దే డోంట్ హ్యావ్ మనీ. సో ఈ రిస్ట్రిక్షన్స్ ఏ విధంగా వాళ్ళు 2-3 days అంటున్నారు, అది తెలియదు. వీ డోంట్ నో ఆల్రెడీ మనీ ఆల్రెడీ మనీ హాస్ రీచ్డ్ బ్యాంక్స్, బ్యాంక్ నుంచి బ్యాంకులకు డబ్బు వచ్చేసిందని చెప్తున్నారు. అరుణ్ జైట్లీ చెప్పారు. వాళ్ళు చెప్పిన నిబంధనలు ఏంటంటే ఈ 24th వరకేమన్నారంటే ఓన్లీ యూ కెన్ డ్రా 10,000 రూపీస్ పర్ డే, కేవలం 4,000 అదే అప్పుడప్పుడు వారానికి. సో దట్ ఈస్ నాట్ సఫిషియంట్. అదే అందరికి వర్తిస్తుందా? కంపెనీలకు కూడా వర్తిస్తుందా? లేదు. సో అంత మామూలంతా ప్యానిక్ అయినారు. మామూలంతా ప్యానిక్ ఏంటి, హౌ టు మీట్ దేర్ రిక్వైర్మెంట్. ఇప్పుడు ఒక వ్యవస్థనే మొత్తము స్తంభించిపోతుంది. ఇప్పుడు నేను కొంత వేరే స్టేట్లో కూడా మాట్లాడాను, ఇక్కడ కూడా మాట్లాడితే ఎక్స్పర్ట్స్ కానీ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళదంటే ఇట్ ఇస్ గోయింగ్ టు గివ్ వెరీ బిగ్ డెంట్ టు ద స్టేట్ రెవెన్యూ. మొత్తం అన్నీ స్తంభించిపోతున్నాయి ట్రాన్సాక్షన్స్. మీరు ఇంతకుముందు చూపించారు మన దాంట్లో హోటల్స్లో పార్టీస్ అన్ని, మ్యారేజెస్ అన్ని. సో ఈ 4,000 కాదండి. ఇప్పుడు నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర 4 లక్షలు ఉంది, నేను డిపాజిట్ చేస్తున్నా. యూ పర్మిట్ మీ టు విత్డ్రా మై మనీ. ఇస్ మై మనీ, ఐ విల్ షో ద ప్రూఫ్. సో మనీ ఇప్పుడు సర్క్యులేషన్ విత్డ్రా చేసే మనీకి లిమిట్ పెట్టొద్దు అంటారు మీరు. వై షుడ్ ఇట్స్ మై మనీ, యూ వాంట్ ఓల్డ్ నోట్స్ టు గివెన్ బ్యాక్. ఇప్పుడు ఫేక్ నోట్స్ అంటున్నారు, ఇంకేదో అంటున్నారు. ఐ విల్ గివ్ ఇట్ బ్యాక్, ఐ విల్ డిపాజిట్. నేను ఇంకోటి సపోజ్ నేను ఒక అగ్రికల్చరిస్ట్ అండి, నాకు అకౌంట్ లేదు, నా తాతకు లేదు, మా ఫాదర్కి లేదు, నాకు అకౌంట్ లేవు. వాట్ ఎవర్ ఈజ్ ఎర్నడ్ మై అసెట్ ఈజ్ ఇన్ ద షాప్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మై ల్యాండ్, అగ్రికల్చర్ ల్యాండ్ అండ్ ద క్యాష్. ఓకే. సో దట్ ఈస్ అక్యుములేటెడ్ for last several years. So I can deposit that money. I have no other commercial income. Everybody knows in the village అనుకోండి. సో I should able to deposit and draw. నా బిడ్డ పెళ్ళి ఉంది, నా కొడుకు పెళ్ళి ఉంది, ఇంకేదో ఫంక్షన్ ఉంది. How you can stop me? సో అది ఆ క్లారిటీ రావాల్సిందంటే మనీ సర్క్యులేషన్లో లేకుంటే ఇటు ప్రజలు ఇబ్బంది పడతారు, తర్వాత ఇటు గవర్నమెంట్ అంటే లక్షల కోట్లలో ఇది కాబట్టి కొంత టైం తీసుకోవాలనే ఆలోచనతో ఇది పెట్టినారేమో ఈ రెస్ట్రిక్షన్. కరెక్టే. బట్ ఇప్పుడు నేను నా ఉద్దేశం ప్రకారము ఈరోజు నేను నా వరకు అంటే కొంతమందికి కూడా తిండి కూడా లేదు. ఎందుకంటే దే డోంట్ హ్యావ్ మనీ టు పే. ఎందుకంటే ఎక్కడ రెస్టారెంట్ పోయినా 100 రూపీస్ లేకుండా 50 రూపాయలు లేకుంటే వాడు రావట్లేదు. డైలీ వేజ్ లేబర్ చాలా ఇబ్బంది పడుతుంది అండి. 500 రూపీ నోట్ తీసుకొని పోతే ఏం కొనడానికి లేదు, షాప్ వాడు ఏం వాడు. సమ్ ప్లేసెస్ దే ఆర్ బీయింగ్ ఎక్స్ప్లాయిటెడ్. 500 రూపాయలు నోట్ ఇస్తే 300 సామాన్ ఇస్తాను నేను చెప్తాను. ఇప్పుడు రోడ్లన్నీ మొత్తం ఖాళీగా ఉన్నాయి, షాప్స్లో కూడా పోవట్లేదు. సో దిస్ ఈస్ ఎ బిగ్ డెంట్, నాట్ ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పెద్ద డెంట్, పెద్ద పబ్లిక్ కూడా ఇది చాలా ఇన్కన్వీనియన్స్. ఐ థింక్ దే హ్యావ్ టు రిలాక్స్ ఆల్ దిస్. ఇప్పుడు మీరు అన్నారు 500 రూపాయల నోటు చేసేది లేకుండే 1000 రూపాయలు చేసేది ఉండే, అలాంటి సంథింగ్ షుడ్ కమ్ అవుట్ నౌ. 1000 రూపాయలు చేస్తే పర్లేదు, 2000 రూపాయలు మళ్ళీ ఎందుకు చేస్తున్నారు అనేది ప్రశ్న ఇక్కడ. ఇప్పుడు దాన్ని తీసుకురావడం వల్ల లిమిటెడ్ ఎడిషన్ అంటున్నారు, అంటే అవి ఏటీఎంలలో ఉండవా, మరి ఇట్లాంటి ప్రశ్నలు అన్నీ వస్తాయి కదా. స్పష్టత లేకుండా పోయింది. మీరు చెప్తున్నారు శేఖర్ గారు చెప్తున్నట్టు ది గవర్నమెంట్ షుడ్ హ్యావ్ క్యాష్ టు డిస్పర్స్. ఎస్. ఇప్పుడు
ఆయన ఏంటంటే 15 లక్షలు 20 లక్షలు మేము డిపాజిట్ చేస్తే మేము డ్రా చేయాలి. దే డోంట్ హ్యావ్ కరెన్సీ ఇమీడియట్లీ అవైలబుల్. ఈ 500,000 క్యాన్సిల్ అయిపోయిన తర్వాత కొత్త కరెన్సీ ప్రింటింగ్లో ఉంది, కొంతవరకు ప్రింటింగ్లో ఉంది. అందుకనే దే పుట్ రెస్ట్రిక్షన్స్. 4,000 కంటే ఫ్యూ వీక్స్ దీస్ ఓన్లీ ఫర్ టెంపరీ మెషర్. ఇప్పుడు ఒకవేళ అదే నల్లధనాన్ని అరికట్టడమే కనుక ప్రభుత్వం లక్ష్యమై ఉంటే 50 కోట్లు 100 కోట్లు ఒక అవుటర్ లిమిట్ పెట్టుండొచ్చు కదా, అంటే ప్రతి మనిషి కన్నా. అంటే కరెన్సీ ఇప్పుడు మై పాయింట్ ఈస్ దిస్ కరెన్సీ టు డిస్బర్స్ ఎక్స్చేంజ్ ఇన్ ఎక్స్చేంజ్ అది లేదు కదా పాయింట్. ఇక్కడ కరెన్సీ దే ఆర్ నాట్ ప్రింటెడ్ ఫుల్లీ. 100 రూపాయల నోట్లు ఇవాళ బ్యాంకులకు వచ్చాయి, కానీ ఇవాళ వస్తున్న వార్తలు ఏంటంటే ఆల్రెడీ అది కొంత దట్ ఇస్ ఏ సర్టన్ పోర్షన్ ఓన్లీ హస్ కమ్. రిక్వైర్మెంట్స్ ఆర్ హ్యూజ్ బట్ క్యాష్ హ్యాస్ కమ్ టు ది వెరీ లిమిటెడ్ టు ది బ్యాంక్స్ యాజ్ ఆన్ డే. 2000 నోట్స్ కానీ 100 నోట్స్ తక్కువ, ఎక్కువ లేవు సర్క్యులేషన్లో. ఓన్లీ 18% కరెన్సీ ఇన్ ఇండియా ఇది ఓన్లీ 100 నోట్స్. సో ఈ 2000 నోట్స్ ఇంకా ప్రింటింగ్లో ఉన్నాయి, కొంత స్టాక్ రిలీజ్ చేశారు. అంటే దట్స్ వై దే పుట్ రెస్ట్రిక్షన్స్ 1 వీక్ 3 days మళ్ళీ రివ్యూ చేస్తాం, మళ్ళీ ఇంక్రీజ్ చేస్తూ ఉంటున్నారు. దట్స్ వై ది 2000 4,000 పెట్టింది, బికాస్ దెర్ ఇస్ నో ఎనఫ్ కరెన్సీ ఎట్ దేర్ లెవెల్ టు డిస్బర్స్. ఇప్పుడు అంటే ఈ నిర్ణయం ఈ స్టేజ్లో తీసుకోవాల్సిన ఇదేమిటి, ఎందుకు వచ్చింది అనిపిస్తున్నది? ఇప్పుడు బ్యాంకర్స్ షుడ్ టెల్ us ఏం జరుగుతుంది రేపు, బిజినెస్ ఏమవుతుంది డిఫరెంట్ సెక్టర్స్లో. ఇప్పుడు రియల్ ఎస్టేట్ గురించి వారు చెప్పినారు, హోటల్స్ కానీ టూరిజం కానీ హాస్పిటల్స్ కానీ ఇతర రంగాలు. అంటే ఇది గవర్నమెంట్ ఉంటుంది బిజినెస్ పరిస్థితి. అంటే ది గవర్నమెంట్ ఐడియా ఈజ్ దట్ వీ మస్ట్ reduce as much as possible cash. You do it through check, you throw online, all these things. That is the government idea. Major objective of removing these currency notes is to do online. You give checks so that everything is accounted for. But India is the only country 10% electronic. సడన్ గా వచ్చి పడిన ఈ ప్రెషర్ ని బ్యాంకులు తట్టుకునే స్థితి ఉన్నదా? అంటే మెయిన్ ప్రాబ్లం బ్యాంకులు తట్టుకోగలుగుతారంటే స్టాఫ్ ఇంతమంది రేపు పొద్దున్న కౌంటర్స్లో ఉంటారా అనేది పాయింట్. సో ఆల్రెడీ లాట్ ఆఫ్ రిటైర్మెంట్ టుక్ ప్లేస్ ఇన్ బ్యాంకింగ్. సో దెర్ ఈస్ నో మేజర్ రిక్రూట్మెంట్ ఇన్ బ్యాంకింగ్. సో బ్రాంచెస్లో ఎంత 2-3 ఉంటారు, బట్ కస్టమర్స్ విల్ బి హ్యూజ్. టుమారో అందరూ పట్టుకొస్తారు కదా క్యాష్. మరి ఇన్ని కౌంటర్స్ ఓపెన్ చేయగలుగుతామా, డిస్బర్స్ చేయగలుగుతాం అనేది $1 million. పర్టికులర్లీ వెన్ ATM సెంటర్స్ ఆర్ నాట్ వర్కింగ్. ATM సెంటర్స్ రేపు కూడా పనిచేయరు. పొద్దున పనిచేసిన 2,000 4,000 సరిపోవు కదా, దాంట్లో కూడా క్యూలు ఉంటాయి కదా మళ్ళీ. మామూలుగా ఉంటేనే ATMలో క్యాష్ ఉండట్లేదు. ఓకే సార్, మనం మాధవిరెడ్డి గారితో మూర్తి గారితో మాట్లాడడం ఇంకొక షార్ట్ బ్రేక్ తీసుకొని వద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా మొత్తం దేశం అంతా గందరగోళంలో పడింది, ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయి ఉన్నది. ఏం జరుగుతుంది రేపు, బ్యాంకులు ఎట్లా తట్టుకుంటాయని నాగేశ్వరరావు గారు, రేపు బ్యాంకులు ఈ ప్రెషర్ని ఎట్లా తట్టుకుంటాయి? నేను చెప్పాను ఇందాక, బ్యాంకులు ప్రెషర్ తట్టుకోవడం అంటే లిమిటెడ్ క్యాషే దే ఆర్ గివింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ATMs లేవు, స్టాఫ్ ప్రాబ్లం వస్తుంది. ఇంతమంది హ్యూజ్ కస్టమర్ బేస్ ఉంటుంది ఒక్కొక్క బ్రాంచ్లో. ఆల్మోస్ట్ 1,00,000 కస్టమర్లు, 80,000 70,000 కస్టమర్స్ ఉంటారు. ఎవ్రీబడీ విల్ హ్యావ్ క్యాష్. ఎవ్రీబడీ ఈజ్ యాంగ్షియస్ టు ముందుకు వచ్చేసి ఎక్స్చేంజ్ చేసుకోవాలని యాంగ్షియస్లో ఉంటారు. క్యూలు ఉంటాయి, గొడవలు అవుతాయి, ఇవన్నీ జరుగుతాయి కంపల్సరీగా. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న రాత్రి నిర్ణయం ప్రధానమంత్రి గారు ప్రకటించడానికంటే ముందు, అంటే నిన్న డే టైంలో నేను ఎవరో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి పోయి తన అవసరానికో 10 లక్షలు 20 లక్షలు బ్యాంక్ నుంచి డ్రా చేసి తెచ్చుకున్నాడు అనుకోండి. అవి రేపు ఆ బ్యాంక్లో మళ్ళీ నిన్న డ్రా చేసాను తీసుకోండి తీసుకుంటారా? దానికి మళ్ళీ ట్యాక్స్ లేదండి. దెర్ ఇస్ నో బార్ ఫర్ డిపాజిటింగ్ యువర్ మనీ, ఓన్లీ విత్డ్రాయల్కే బారు. ఓకే, యూ కెన్ డిపాజిట్ యాజ్ మచ్ మనీ యాజ్ పాసిబుల్, బట్ దే విల్ గివ్ ఓన్లీ 4,000 యాజ్ ఆన్ డే. ఫ్యూచర్ దే మే ఇంక్రీజ్ అంతే. ట్రాన్స్ఫర్ ఒకటే మనం మూర్తి గారితో మాట్లాడాలని, చార్టెడ్ అకౌంటెంట్, ఎంతవరకు మనం బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటే పన్ను ఉండదు సార్? దానికంటే ముందు విషయం చెప్తానండి. ఈ నిర్ణయం చాలా తెలివి తక్కువ నిర్ణయం ఆన్ ది పార్ట్ ఆఫ్ మోడీ గారు. ఎందుకంటే అంటే హోల్ కంట్రీ ఈజ్ అప్రిషియేటింగ్, ఐ ఆమ్ ఆల్సో అప్రిషియేటింగ్ బ్లాక్ మనీ అరెస్ట్. బట్ ఇంత ఈ సామాన్య ఎన్నికల ఓటుతో గెలిచిన మనిషి సామాన్య మానవుడికి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాడు. నిజంగా 10 రూపాయలు సంపాదించే లేబర్కి ఏ ఇబ్బంది లేదు. నిజంగా కుబేరు ఉన్న వాళ్ళ సంగతి మీకు తెలియదు, ఎవరున్నారు వాళ్ళని అరెస్ట్ చేయారా పట్టుకోలేరా?
ఇంట్లో 4 ఎలుకల నుంచి ఇల్లు దగ్గర పెట్టుకుంటామా? ఇప్పుడు మొత్తం 125 కోట్ల మందికి ఇప్పుడు ఇబ్బంది పరవుతున్నారు. మీరే చెప్పారు, ఎన్నో ఉదంతాలు మీరే ఉదాహరించారు కదా. ఆ ఇబ్బందులన్నీ ఓవర్కమ్ చేయాలంటే సడన్గా డిక్లేర్ చేయకూడదు. శిక్ష ఖరారైన వాడికే శిక్ష అమలుపరచండి ప్రభుత్వం. ఇది శిక్ష ఖరారైంది, వాడికి ఇంప్లిమెంట్ చేయలేదు. అవినీతి పరులు మీకు కనిపిస్తున్నారు, వాటి జోలికి మీరు వెళ్ళరు. ఇలాంటి సామాన్య మానవుడి దగ్గరికి వచ్చేసి నువ్వు ఇవాళ నుంచి నోట్లు రద్దు, ఆయన సాక్షాత్ ఆయన వచ్చి చిత్తుకాయని చెప్పడం చాలా హాస్యాస్పదంగా. ఇవాళ ఒక ఆడిటర్ అంటున్నాడు నాతో, ఇదే ఏమిటిది నిర్ణయం మీద మీ అభిప్రాయం ఏంటి అంటే, ఏ సింగిల్ ఇన్కమ్ ట్యాక్స్ రేడ్ ఓవర్ నైట్ ఇన్ కంట్రీ అన్నాడు. ఇంకా రెండో విషయానికి వస్తే, నేను 10 లక్షల రూపాయలు ఎగ్జాంపుల్ చెప్పారు కదా, రేపు 10 లక్షల రూపాయలు డిపాజిట్ తీసుకుంటారు బ్యాంకు వాళ్ళు. దే కాంట్ సే నో టు మీ విత్ గ్రేట్ డిఫికల్టీ. బట్ నాకు రేపటి నుంచి ఎంత ఇస్తారు వాళ్ళు? 4,000 రూపాయలు ఇస్తారు. అంటే వీళ్ళు చెప్తున్నారు ఇంక 2 వారాలు 3 వారాలు సమస్య. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తానికి ప్రింట్ చేయాలంటే గవర్నమెంట్కి 6 months అయినా పడుతుంది నా ఉద్దేశం. ఆ ప్రింట్ చేసి మన బ్రాంచ్కి వచ్చి మీ బ్రాంచ్లో మీ నగదు మీరు దక్క పెట్టుకోవాలంటే మళ్ళీ 6 నెలలు పడుతుంది. ఇంతవరకు మనం ఇబ్బంది పడాల్సిందే. ఈ లిటరసీ అంటే ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ముందే ఈ జాగ్రత్తలు తీసుకుని ఉండదా? నిర్ణయాన్ని ప్రకటించి రెడీ అయ్యి ఎక్విప్ అయ్యి మొత్తం అన్ని ప్రింట్ చేసి పెట్టుకుని ఉండదా? సీక్రెసీ యాంగిల్లో ఆలోచించి ఆయన అనాలోచితంగా నిర్ణయం ప్రకటించారు తప్ప ముందే 5,500 నోట్లు 2,000 నోట్లని సర్క్యులేషన్కి పంపించి ఒక 2-3 months తర్వాత బాబు ఇంక ఇవాళ నుంచి కొత్త నోట్లు మీరు పెట్టుకోండి, పాత నోట్లు మాకు ఇచ్చేయండి అంటే చాలా బాగుండేది. రెండోది, ఇప్పుడు మనం 10 లక్షల రూపాయలు నేను రేపు డిపాజిట్ చేస్తాను, సోర్స్ ఉంటే ఇప్పుడు మీరు చెప్పిన నిన్నగానే విత్డ్రా చేసి వాళ్ళు డిపాజిట్ చేస్తే సోర్స్ ఉంటే గవర్నమెంట్ ఏం పట్టుకోదు, అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. అదే ఇప్పుడే మనం చదివాం మీ దగ్గర, దే విల్ ట్యాక్స్ యూ. నేను కానీ ఇప్పుడు మామూలుగా ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్లో ఒకే ఏంటంటే సోర్స్ లేకపోతే ట్యాక్స్ వేస్తారు. కాబట్టి ట్యాక్స్ అయ్యే అధిక అవకాశం ఉంది. కానీ గవర్నమెంట్ నిర్దేశించిన 5 ప్రాంతాలకే ఇచ్చారు 5 నోట్లు చలామణి చేయడం. గవర్నమెంట్ భరోసా ఇప్పుడు ఏమి ఇవ్వాలంటే, బాబు ఈ నోట్లు ఇంకా చిట్టు కాగితాలు కాదు, బాండ్ కట్టక్కర్లేదు అని సాక్షాత్తు ప్రధానమంత్రి రేపు ఎల్లుండో వచ్చి సభలోకి వచ్చి డైరెక్ట్గా ఈ నోట్లు చెల్లుతాయి, December 31 దాకా మీరు నోట్లు చల్లగొట్టుకున్నాను అన్నిటి ఆ భరోసా ఇస్తే ఆ నోట్ని చల్లగొట్టించారు. చాలామంది ఉన్న నోట్లని ఆయన ఇప్పుడు తీసేశాడు. కానీ ఒక విధంగా ఇంకో పరంగా ఉన్నాయంటున్నాడు. మళ్ళీ 1st December తర్వాత జనవరి తర్వాత నేను ఆర్బీఐకి వెళ్ళొచ్చు అంటున్నాడు కదా. ఈ నోట్లు ఈరోజు చిత్తుకైతాలు కాదు, కేవలం 5 చోట్లే మీకు చెల్లుతాయని చెప్పి అంటే దాని అర్థం ఏంటండి? మిగతా అన్ని చోట్ల ఎవరు తీసుకోరా? మ్యాండటరీగా 5 చోట్ల ఇచ్చారు, మిగతా చోట్ల తీసుకోవచ్చు. కానీ వీళ్ళు ఎందుకు భయపడతారంటే మీరు చలవంటున్నారు కాబట్టి. అసలు మొత్తం అంతా ఇదివరకు నిన్నట్లాగే నిన్న ఉదయం 8 గంటలు సాయంకాలం 8 గంటల వరకు ఎవరైతే చలామణి అయిందో రేపు 31st వరకు నోట్లు చలామణిలోకి వస్తే సగం ఉపశమనం ఏర్పడుతుంది. అసలు మీరు చలామణివే కాదు అంటే జనాలు చస్తారు. అంటే లిమిటెడ్ ప్లేసెస్ లో కాకుండా ఎక్కడైనా అన్ని చోట్ల వరకు జరిగిన విధంగా అన్ని చోట్ల ఇవి 31 December వరకు చలామణి కావాలి, అందులో తప్పులేదని చెప్పి భరోసా గవర్నమెంట్ ఇవ్వాలి. ఆయనే చెప్పారు. రాత్రి ప్రధానమంత్రి ప్రకటనలో స్పష్టత లేదా? లేదు. అసలు ఆయనే చిత్తుకారని చెప్పి పదం వాడారు కదా. రెండోది, మీరు 5 చోట్లే వాడుకోండి అంటే మిగతా 5 చోట్ల వాడడం అర్థం కదా. వారు చెప్పిన లేబర్ పేమెంట్ అలా ఇస్తారు. కాబట్టి పెళ్ళిళ్ళు, చావులు, హాస్పిటళ్ళు, తిండ్లు, తిప్పలు, యాత్రలు గీతలు ఉన్నాయి కదా, అన్ని చోట్ల ఈ నోట్లో చలామణికి వస్తుందని చెప్పాలి. రెండోది, నేను డిపాజిట్ చేసిన మనీ అఫ్కోర్స్ వెంటనే ఇవ్వలేకపోతుంది. నాగేశ్వర చెప్పినట్లు కొన్ని టైం పడుతుంది, నేను కాదంటలేదు. కానీ దాని మీద ట్యాక్స్ పర్సెంట్ దాని మీద గవర్నమెంట్ ఏం తీసుకుంటే, బాబు ఇది ఇన్కమ్కి ట్యాక్స్ పడుతుందని చెప్పి అంటారండి ఖచ్చితంగా. ఈ రోజు ఆయన ఏమంటారు, మీకు డబ్బు డోకా లేదంటున్నారు. డోకా లేదంటే ఏం డోకా లేదు, డోకా ఎందుకు ఉంటుంది, డోకా ఎందుకు? ఆయన ఐ ప్రామిస్ టు పే అని రాసిన నోట్ని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నోట్ని ఆయన ఎలా అనగలరు? ఆయన హీజ్ నో రైట్ టు డిమానిటైజ్ ఇట్. బట్ డెఫినెట్గా దానికి డబ్బులు వెంటనే ఎవరు సరికదా గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దాన్ని ట్యాక్స్గా అంటే ఇన్కమ్గా తీసుకునే ప్రమాదం పూర్తిగా ఉందండి. ఇదే సింపుల్ చెప్పాలంటే, ఈ 4 ఎలుకలు పడ్డాయని చెప్పేసి మొత్తం ఇంటి తగలబెట్టిన కార్యక్రమం జరిపారు ప్రధానమంత్రి. నిజంగా మీకు తెలియదు అవకాశం ఉన్నా కూడా ఆ లిస్ట్ తెలియదా? మీకు నిజంగా మీద లిస్ట్ లేదా ఎవరెవరికి ఎంత డబ్బు ఉందో? అంటే మీరు అది అమలుపరచడానికి మమ్మల్ని మా సామాన్య మానవుని వాడుకున్నారు తప్ప ఇంకేం లేదు. ఓకే, మనం మాధవరెడ్డి గారితో మాట్లాడదాం. మాధవరెడ్డి గారు పర్సనల్ ఫైనాన్స్ దగ్గరకు వస్తే, మోదీ గారు ఒక మాట అన్నారు, దీన్ని మీరు ప్లాస్టిక్ మనీలో క్యాష్ని మార్చుకోండి అని చెప్పినారు. వ్యక్తిగా అంటే సంస్థలు, ఆర్గనైజేషన్స్ సరే వాటికి ఉంటుంది, కానీ ఇండివిజువల్స్ ఏం చేయాలి అంటే వాళ్ళు ముందు నుండి అంటే ఇప్పుడు మోడీ వచ్చిన దగ్గర నుంచి ఒకటే స్టార్ట్ చేశారండి, ఫైనాన్షియల్ ఇంక్లూజన్. ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఆయన పెట్టింది ఏంటంటే, ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది సామాన్య మానవుడి వరకు వెళ్ళాలి.
ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది, అది బ్యాంకింగ్ అయినా ఇన్సూరెన్స్ అందరికీ అయినా బ్యాంకులో అకౌంట్ ఉండాలి, జన్ధన్ యోజన పెట్టారు. సో వచ్చిన దగ్గర నుంచి ఆయన అయితే ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. ఆ తర్వాత గోల్డ్ బాగా ఎక్కువగా మనం కన్జ్యూమ్ చేస్తున్నాము. దానివల్ల ఏమవుతుందంటే మన ఎకానమీ అనేది హర్ట్ అవుతుంది, మనీ అంతా బ్లాక్ అయిపోతుంది. టన్స్ ఆఫ్ గోల్డ్స్ ఆర్ దేర్ ఇన్ ద లాకర్స్లో అది అలా ఉండిపోతుంది. సో దాన్ని బయటికి ఎలా తీసుకురావాలని మనం చెప్పేసి ఈ బాండ్స్ అని, తర్వాత కొన్ని స్కీమ్స్, ఈ గోల్డ్ స్కీమ్స్ అని అది తెచ్చారు. బట్ దట్ ఈస్ నాట్ వర్కింగ్ ఇన్ ఇండియా. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ మనకి ఏం తీసుకొచ్చారంటే మొన్న వాలంటరీ డిస్క్లోజర్ ఆఫ్ యువర్ ఇన్కమ్. మీరు కానీ డిస్క్లోజ్ చేస్తే మేము ఏమీ అడగము, ఏమీ క్వశ్చన్స్ వేయము, మీకు కొంత ట్యాక్స్ తీసేసి మిగతాదంతా మీకు బ్లాక్ని వైట్ చేసుకోవచ్చు అని చెప్పి ఆ ఆప్షన్ కూడా ఇచ్చి చూశారు. బట్ అది కూడా వాళ్ళు అనుకున్నంతగా దానికి కూడా రిజల్ట్ రాలేదు. సో నౌ హీ హ్యాస్ యూజ్డ్ ఆల్ దట్ వేస్ టు ఈ కరప్షన్ని తగ్గించే. ఎందుకంటే ఈ కరప్షన్ వల్ల ఏమవుతుందంటే జీడిపి గ్రోత్ కానీ, ఇన్ఫ్లేషన్ కానీ, లేకపోతే ఈ ఫిజికల్ డెఫిసిట్ కానీ, టెర్రరిజం కానీ, లైక్ అన్ఎంప్లాయ్మెంట్, వీటన్నిటికీ కూడా మనకి ఫైనల్గా ఇది రీజన్ లాగా కనపడుతుంది. మనం అంటే ఎన్ని ఇయర్స్ నుంచి డెవలపింగ్ కంట్రీ, సో వేర్ ఇస్ ద ఎండ్ ఫర్ దిస్? సో వెన్ వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ స్కిల్స్ అండ్ రిసోర్సెస్, వై వీ షుడ్ బీ లైక్ దిస్ since so many years developing? So we should do something, we should make some full stop for this. He tried in so many ways. ఆయన వచ్చిన దగ్గర నుంచి అసలు ఆయన ఈ నిర్ణయం కరప్షన్ ఆపేస్తుందంటారా? he is trying and in all the ways, like ఫస్ట్ నుంచి ఆయన అలా ముందు అసలు స్విస్ బ్యాంక్ నుంచి ఆయన వచ్చేటప్పుడు ఎలక్షన్స్ ముందు కూడా ఆయన చెప్పింది అదే, స్విస్ బ్యాంక్ నుంచి వచ్చిన అన్ని అకౌంట్స్ మీకు బయటకు తీసుకొస్తాము అని. అలా అంటే హీఈస్ ట్రయింగ్ ఇన్ ఆల్ ద వేస్. సో వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు హౌ మచ్ ఇట్ విల్ బీ ఇంప్లిమెంటెడ్ అండ్ హౌ మచ్ ఇట్ విల్ గివ్ ఎఫెక్ట్, బట్ హీఈస్ ట్రయింగ్. సో వీ షుడ్ అప్రిషియేట్ ఫర్ హిస్ బోల్డ్ స్టెప్స్. అఫ్ కోర్స్ మనకు కొన్ని ఇబ్బందులు అయితే ఉంటున్నాయి, అది మనం డినై చేయటం లేదు. బట్ వీ షుడ్ అకామిడేట్ టు ద గవర్నమెంట్. మనం కూడా కొంచెం తెలిసిన వాళ్ళు, అంటే చాలా మందికి సామాన్యులకి వీటి గురించి, వీటి ఎఫెక్ట్ గురించి తెలియదు. సో తెలిసిన వాళ్ళందరూ వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం. ఈరోజు మా ఇంట్లో మిల్క్ బిల్ కోసం వచ్చారు వాళ్ళు. సో ఐ హ్యావ్ టెల్ దెమ్, ఈరోజు వద్దండి, దీస్ నోట్స్ ఆర్ నాట్ వర్కింగ్, సో కమ్ ఆఫ్టర్ 2-3 days అని చెప్పి. లేకపోతే వాళ్ళకి ఇమీడియట్గా మనీ లేకపోతే మీ దగ్గర ఉన్నది ఏదైనా కార్డు ద్వారా మీరు బై చేసి వాళ్ళకి ఇవ్వడం, అలా సపోర్ట్ చేయండి. సో విల్ మేక్ ద పీపుల్ మోర్ కంఫర్టబుల్. ఎవరైతే అందరూ ప్యానిక్ సిచ్యువేషన్లో లేరు, ఎవరైతే ప్యానిక్ సిచ్యువేషన్లో బాగా ఉన్నారో పక్కనున్న వాళ్ళు కొంచెం హెల్ప్ చేసి సోషల్ ఈ యాక్టివిటీ, ఈ మంచి దీన్ని కొంచెం సపోర్ట్ చేసి గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తే దెన్ ఇట్ విల్ సాల్వ్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ ద ఫ్యూచర్స్ అని చెప్పి మేము దీన్ని పాజిటివ్గా తీసుకుంటున్నాము. లెట్స్ సీ హౌ మచ్ ఇంపాక్ట్ ఇన్ ఏ పాజిటివ్ వే. హీఈస్ ట్రయింగ్ ఇన్ ఆల్ ద వేస్. గోల్డ్ స్కీమ్స్ కానీ, ఈ వాలంటరీ, ఇవన్నీ స్కీమ్స్ చేస్తూనే ఉన్నారు. బట్ దానివల్ల రిజల్ట్ అయితే అంతగా రాకపోవడం వల్ల హీ హాస్ టేకెన్ దిస్ మచ్ ఆఫ్. బట్ నిన్న ఈ డెసిషన్ తోటి ఇవాళ బంగారం ధర పెరిగినట్టు. అదే అండి, దట్స్ రియల్లీ సర్ప్రైజింగ్. యాక్చువల్లీ వీ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ ఎప్పుడైతే ఇది ఇలా ఉందో అసలు పడాలి అంటే రియల్ ఎస్టేట్ ప్రైజెస్ కానీ, లేకపోతే ఈ గోల్డ్ కానీ, బట్ ఇట్ హ్యాస్ టు కమ్ డౌన్. బట్ ఇట్ వాస్ సో సర్ప్రైజింగ్ దట్ వీఆర్ ఆల్సో మూవింగ్ దట్ ఇట్ హ్యాస్ బీన్ రివర్స్డ్ అండ్ సిల్వర్ అండ్ gold has been increasing. So we take some time and accommodate చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఈ సిస్టమ్ ఇప్పుడు జిఎస్టీని తీసుకొస్తున్నారు. దట్ ఈస్ ఆల్సో బిగ్గెస్ట్ మూవ్. అది ఎంతోమంది ఎన్నోసార్లు ట్రై చేశారు ఈ జిఎస్టీని. ఒక డెకేడ్ నుంచి సాగుతుంది ఈ జిఎస్టీ బిల్ తీసుకురావాలి, ఈ ట్యాక్సేషన్ సిస్టమ్ని ఒకటే ట్యాక్స్ ఉండాలి, ఇలా రకరకాల ట్యాక్స్ ఉండకూడదు, వన్ ట్యాక్స్ వన్ కంట్రీ అని చెప్పేసి, వన్ రేట్ అని చెప్పేసి చాలా మంది ట్రై చేశారు. బట్ బీజేపీ గవర్నమెంట్ ఈజ్ ద ఓన్లీ వే, లైక్ దే హ్యావ్ టేకెన్ దిస్ టు దిస్ లెవెల్. ఈ లెవెల్ కి ఎవరు తీసుకురాలేదు జిఎస్టీ. ఈ బ్యాక్గ్రౌండ్ లో పర్సనల్ ఫైనాన్స్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి ఇండివిజువల్? దట్స్ వాట్ ఇట్. ముందు నుంచి మేము ఇలానే చెప్తున్నాం, అంటే ఫైనాన్షియల్ లిటరసీ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలండి. అంటే యు ఆర్ కమ్ ఫ్రమ్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఆర్ సర్వీస్ సెక్టర్ ఆర్ యు ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ఏ నార్మల్ పర్సన్, నార్మల్ లేమెన్ ఆర్ జనరల్ పీపుల్, వీఆర్ ఆల్వేస్ ఎడ్యుకేటింగ్. అండ్ ఈవెన్ న్యూస్ ఛానల్స్ కూడా, లేకపోతే న్యూస్ మీడియా ద్వారా కూడా చాలా ఎడ్యుకేట్ చేస్తున్నాము. వీ హ్యావ్ టు లెర్న్ సంథింగ్ అబౌట్ ఫైనాన్షియల్ లిటరసీ అనేది పీపుల్ అందరికీ ఉండాలి. ఇట్స్ అబౌట్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ గురించి కానీ, ఆన్లైన్ పేమెంట్స్ కానీ, లేకపోతే ఈ కార్డ్స్ యూస్ చేయడం కానీ, లైక్ చెక్స్, ఇవన్నీ అనమాట. మ్యూచువల్ ఫండ్స్ లాంటి దాంట్లో పెడితే పన్నులు ఉండవు. దానికి ఏంటంటే టాక్సేషన్ సిస్టమ్ అనేది డిఫరెంట్గా ఉందండి. అంటే మ్యూచువల్ ఫండ్స్లో మనకి చాలా అంటే 1 year అంటే డిఫరెంట్ స్కీమ్స్ ఉన్నాయి. ఒక స్కీమ్ ఎట్లా ఉంటుందంటే ఈక్విటీ స్కీమ్స్ ఉంటాయి, తర్వాత అదర్ స్కీమ్స్ ఉంటాయి. ఈక్విటీలో కానీ మీరు పెట్టినట్లయితే 1 year తర్వాత మీకు ఎంత ఇన్కమ్ వచ్చినా దాని మీద ట్యాక్స్ ఉండదు. అండ్ డివిడెండ్స్ హౌ మచ్ యూ రిసీవ్ ఇట్ ఈస్ నాట్ ట్యాక్స్డ్. సో ఇవన్నీ ఎందుకు ఈ స్టాక్ మార్కెట్స్కి, ఎందుకు ఈక్విటీస్ కానీ లేకపోతే మ్యూచువల్ ఫండ్స్కి ఈ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఎందుకు ఇచ్చారు అంటే, లైక్ ఇప్పటికీ కూడా ఇంకా మన వాళ్ళు ఎన్ని ఓల్డ్ వేస్ ఆఫ్ ఇన్వెస్టింగే సాగుతుంది. ఎప్పుడు ఆ పోస్ట్ ఆఫీసుల్లో పెట్టుకోవడం,
ఇంకా ఇప్పటికీ 80%, 70% పోస్ట్ ఆఫీస్ లో పెట్టుకోవడం అంటే సేఫ్ అని కదా. అదే సేవింగ్స్ అనేది అంటే ఏంటంటే ఈ ఫిక్స్డ్ డిపాజిట్లు, ఈ బ్యాంకులు అంటే వీ హ్యావ్ టు మూవ్ ఆన్. ఇప్పుడు మనం మిగతా కంట్రీస్ లో చూసాం అనుకోండి, అందులో ఈక్విటీ, ఈ సేవింగ్స్ లో నుంచి ఈక్విటీకి వెళ్ళేది ఎక్కువ ఉంటుందండి, రిస్క్ ఉంటుంది. బట్ యూ హ్యావ్ టు బీ ఇన్ఫార్మ్డ్. ఇప్పుడు బయట కంట్రీస్ లో చూస్తే మోస్ట్ ఆఫ్ ది సేవింగ్స్ ఆర్ గోయింగ్ టు ఈక్విటీ. ఎప్పుడైతే ఈక్విటీకి వెళ్తుందో అప్పుడే కదా మనకి కార్పొరేట్స్ అనేవి ఎక్కువ యాక్టివిటీస్ చేస్తాయి, అప్పుడే మనకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది అవుతుంది. సంస్కరణకి ఎగ్నెస్ట్ కాదు నేను, ఐఎమ్ ఇన్ ఫేవర్ ఆఫ్ అరెస్టింగ్ బ్లాక్ మనీ. కేవలం ఇక్కడ ఎక్కడ తప్పుపడుతుంది విధి విధానాల గురించి. ఈరోజు కేవలం ఏర్పడిన కారణం ఆయన ప్రకటన. ఆయన అలా అనడం వల్ల మొత్తం నిన్న రాత్రి ఎవరు నిద్రపోలేదు. వెంకయ్య గారు అంటున్నారు ఏంటి బ్లాక్ మనీ నిద్రపోలేదని చెప్పేసి అవుతారు. మామూలుగా అందరూ చాలా సఫర్ అయ్యారండి. నేను విధి విధానాలలో ఈ ఫేజ్డ్ మనలో ఇంటర్వ్యూ చెప్తున్న దాని ప్రకారం, మాధవరెడ్డి గారు చెప్తున్న దాని ప్రకారము ఆయన నరేంద్ర మోదీ వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు కదా. నిజమే 2-3 జరిగినాయి అంటే నిజమే చేశారు. కొంత సఫలీకృతులు అయ్యారు, కొంత డిసప్పాయింట్మెంట్ జరిగింది, కాదంటలేదు నేను. బట్ ఈ ఇప్పుడు సామాన్య మానవుడికి ఈరోజు మీరు అక్రందరు ఏమిటి, ఉదయం నుంచి చాలామంది బాధపడి అన్నం లేదు, తినలేదు, పాలు లేదు, అంత వాళ్ళకి సంగతి ఎవరు పట్టించుకుంటారు. కేవలం 5 రోజులే 3 రోజులే కార్తీక మాసం తర్వాత మీరు ఉపవాసం చేయగలరు, అలా చెప్పలేకపోతున్నారు కదా మీరు. ఖచ్చితంగా నెల 2 నెలల వరకు కూడా ఈ పొజిషన్ రాదు, అంత క్యాష్ రావాలి. నేనేంటంటే ఈ క్యాబోస్ క్రియేట్ చేయడం వరకే నేను ఆయన తప్పుపడుతున్నాను అంతే. డెఫినెట్గా ఆయన ఇన్సూరెన్స్ ఇవ్వాలి, బాబు ఈ నోట్లు తిరుగుతాయని. ఇప్పుడు ఎవరు నోట్లు తీసుకోవట్లేదు. మీరు 5 నోట్లు ఎందుకు చెల్లవవి? అవి దే ఆర్ స్టిల్ లీగల్ టెండర్ మనీ ఓన్లీ స్టిల్. ఇంకొకటి అండి, ఇప్పుడు 1978 మీకు గుర్తుండింటే లాట్ ఆఫ్ మనీ కరెన్సీ కట్టలు తీసుకుపోయి బావులలో వారేసినారు, కాలబెట్టినారు, ఇట్లాంటివన్నీ విన్నాం మనం. మీకు బహుశా గుర్తుండుంటుంది 1978 మొరార్జీ పీరియడ్లో. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే బ్యాంకుల్లో వేసే డబ్బుకు 30 నుంచి 120% వరకు ట్యాక్స్ వేస్తారని చెప్పి ఐటీ అధికారులు అంటున్నారు. మరి దీనివల్ల కరెన్సీని తీసుకుపోయి ధ్వంసం చేయడము లేదా తగలబెట్టేసుకోవడం ఇట్లాంటివి ఏం జరగచ్చు. ఎందుకంటే వాళ్ళు అంతగా ప్రిపేర్ కాకపోతే. కానీ ఆ యాంగిల్లో ఆలోచిస్తానండి. మీరు మీ దగ్గర డబ్బులు డిపాజిట్ చేయడం మంచిది. డిపాజిట్ చేసి 30% అంటే ఏమండి మరీ అబ్నార్మల్ 50 కోట్లు 100 కోట్లు డిపాజిట్ చేస్తే గవర్నమెంట్ డెఫినెట్గా అనుమానం వస్తుంది. యూఆర్ ఎస్టాబ్లిష్డ్ ఆల్రెడీ బ్లాక్ మార్కెటర్ డిపాజిట్. మనలాంటి సామాన్యులు 5 లక్షలు 10 లక్షల రూపాయలు వేస్తే గవర్నమెంట్ ఖచ్చితంగా మీ దగ్గర రాదండి. బంగారం ధర ఎందుకు పెరిగింది, 2000 రూపాయల నోట్ మళ్ళీ ఎందుకు తేవాలనుకుంటున్నారు కూడా మాట్లాడుకుందాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. మనం నిన్న ప్రధానమంత్రి నిర్ణయాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. అమర్నాథ్ చెప్పండి, కరప్షన్ ఎట్లా కంట్రోల్ చేస్తారు ఈ చర్య వల్ల? అంటే ఇప్పుడు దాకా అయిన కరప్షన్ బ్రేక్ పోతూ చెప్పాను, 2000 రూపాయల నోటు మళ్ళీ తీసుకురావడం అనేది. ఇప్పుడు దాకా ఉన్న కరప్షన్లో ఉన్న డబ్బులు అవి వైట్ చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది వాళ్ళకి. అంటే వాళ్ళు అన్ని డబ్బులన్నీ అంటే కొత్త కరెన్సీతో కొత్త కరప్షన్ మళ్ళీ కొత్తగా మళ్ళీ మొదలు పెడతారు. అండ్ ఇట్ విల్ గో. అప్పుడు పాతగా పోయినవి కూడా వాడు రికవర్ చేసుకుంటాడు. ఇప్పుడు నువ్వు పని చేయాలంటే నాకు 300 నష్టం వచ్చేసింది, యూ హ్యావ్ టు కాంపన్సేట్ మీ ఫర్ దట్. యూజువల్గా అవుతూ ఉంటుంది కదా. గవర్నమెంట్ ఎప్పుడైతే స్ట్రిక్ట్గా ఉంటుందో కరప్షన్ రేటు పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు తగ్గిపోయిందని గవర్నమెంట్లు చెప్పేస్తుంటాయి, చీఫ్ మినిస్టర్లు, ప్రైమ్ మినిస్టర్లు, ఎవ్రీబడి. ఒక బిజినెస్ మ్యాన్ చెప్తాను నేను. అంటే తెలంగాణలో జరిగింది. గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగుల జీతాలు పెంచిన తర్వాత కరప్ట్ ఎంప్లాయీ ఒకటి దగ్గర పోతే, నా జీతం ఇంత పెరిగింది, నువ్వు నాకు ఇంతే ఇస్తావా, దీన్ని కూడా పెంచు అన్నాడు. అది మామూలుగా ప్రాక్టికల్గా జరిగేది. అది కరప్షన్ తగ్గుతుందంటే నేను ఐఎమ్ నాట్ వన్ ఆఫ్ దోస్ హూ ఈస్ గోయింగ్ టు బిలీవ్ దీస్ రెటోరికల్ క్లెయిమ్స్. ఐఎమ్ నాట్. కానీ ఇంకొకటి ఫైనాన్షియల్ ఇన్క్లూషన్. ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ అంటే ఏమిటి? ముందు ఫైనాన్స్ ఉండాలి నా దగ్గర, తర్వాత ఇన్క్లూజన్ గురించి ఆలోచిస్తా. ఫస్ట్ యూ ఫైండ్ మీ ఎంప్లాయ్మెంట్ కోటి ఉద్యోగాలు సృష్టిస్తారు. ఎంపవర్మెంట్ ముందు జరగాలి కదా. ముందు ఎంప్లాయ్మెంట్ ఇచ్చాక ఎంపవర్మెంట్ చేయండి. ఎంపవర్మెంట్ నేనేం చేసుకుంటాను, నాకు ఎంప్లాయ్మెంట్ లేనప్పుడు వీధుల్లో తిరుగుతున్నప్పుడు వాట్ ఎంపవర్మెంట్ డూ ఐ నీడ్? ముందు డోంట్ పుట్ ది కార్ట్ బిఫోర్ ది హార్స్. ముందు నన్ను
ఎకానమికల్గా చేయండి, నాకు ఉపాధి కల్పించండి. ఉపాధి కల్పిస్తామని చెప్పారు, బాగానే ఉంది, అందరూ చప్పట్లు కొట్టేశారు, ఓటేసేసారు, వచ్చారు. ఇప్పుడు ఎంత ఇవాళ గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అంటే ఉపాధి జనరేషన్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ కాదు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇన్ దిస్ కంట్రీ ఈజ్ ది నెగిటివ్ టెరిటరీ. రైట్, అది గవర్నమెంట్ చెప్తున్న లెక్కలు అవి. ఆ లెక్కలు మళ్ళీ ఎవరో ఇన్వైట్ చేసినవి కాదు, గవర్నమెంట్ చెప్తుంది. ఇంకొక చిన్న పాయింట్ చెప్పి నేను ఇప్పుడు ఇలాంటి ఫైనాన్షియల్ ఇంక్లూజన్స్, ప్లాస్టిక్ మనీ, వీటికన్నిటికీ ఒకసారి మొన్న బడ్జెట్లో అరుణ్ జైట్లీ ఒక గొప్ప ప్రయోగం చేశారు. ఏంటంటే పెన్షనబుల్ సొసైటీని తీసుకురావడం, పెన్షన్ ఫండ్స్కి ఇప్పుడు విదేశాల నుంచి ఇతర దేశాల నుంచి వస్తున్న పెన్షన్ ఫండ్స్కి హెల్ప్ చేయడానికని పిఎఫ్ విత్డ్రా చేసుకున్నప్పుడు దాని మీద ట్యాక్స్ వేస్తారు. ఓకే సార్, వేసి తర్వాత ఈ హ్యాస్ టు విత్డ్రా ఇట్. రైట్ సార్. శేఖర్ రెడ్డి గారు ఒకటి చెప్పండి, ఇప్పుడు పెద్ద నోటు రద్దు చేసి మరోవైపు కొత్త పెద్ద నోటు 2000 రూపాయలు తీసుకొస్తే ప్రభుత్వం అనుకుంటున్న లక్ష్యం నెరవేరుతుంది అనిపిస్తుందా? అంటే ఇది రేపు మళ్ళీ భారీగా డబ్బు పోగేసుకోవాలన్న గ్యారెంటీ ఏముంది? ఇది టైం గ్యాప్. ఎందుకంటే ఇప్పుడు ఉన్న మనీ అంతా మీరు రీప్లేస్ చేస్తున్నారు. ఇప్పుడు తర్వాత ఆర్ యూ గోయింగ్ టు కంట్రోల్ దట్? ఎవరో అంటున్నారు దేశంలో నల్ల డబ్బే లేదు, ఇక మొత్తం అంతా తెల్ల డబ్బే, తెల్ల డబ్బు కాకపోతే అది చిత్కాయుధం అని అంటున్నారు. అదే అట్లా అవుతుంది. ఇప్పుడు నా మనీ నేను డ్రా చేసుకోవచ్చు కదా, మనీ సర్క్యులేషన్కి వస్తుంది కదా, మనీ సర్క్యులేషన్కి వస్తుంది కదా. సో తెల్ల డబ్బు నల్ల డబ్బుకి ఏం తేడా ఉంటుంది అక్కడ? ఇంకోటి కరప్షన్కు ఈ ఒక పాలసీకి నాకేమీ లింక్ అనిపించట్లేండి. కరప్షన్ విల్ అక్కడ యాజ్ లాంగ్ యాజ్ హ్యూమన్ ఫేస్తో టచ్ ఉన్నంతసేపు, డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నంతసేపు కరప్షన్ ఉంటుంది. మీరు మొత్తం ఆన్లైన్ చేసేసి ఈజ్ ఆఫ్ బిజినెస్ చేయండి, కరప్షన్ తగ్గుతుంది. కానీ ఇది ఉన్నంత వాళ్ళకి పవర్స్ ఉన్న రోజులు కరప్షన్ ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. నాట్ ఓన్లీ ఆఫీస్లో కరప్షన్ కాదు, వేరియస్ కాంట్రాక్ట్స్లో కానీ ఎక్కడ కానీ ఎక్కడైతే వాళ్ళకు అనుకూలంగా ఉందో డెఫినెట్గా దెర్ ఈజ్ ఎ ట్రాన్సాక్షన్. వాళ్ళు బాగుపడే వాళ్ళు బాగుపడతారు, డిపెండింగ్ ఆన్ ద డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్, గవర్నమెంట్స్. అయితే ఇందులో మోడ్ మారొచ్చండి. 2000 రూపాయల నోటు కావచ్చు, డాలర్ కావచ్చు, పౌండ్స్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, కమోడిటీ కావచ్చు. తీసుకునేవాడు నాకు ఇదే తెచ్చిపోయా, నేను పనిచేసి పెడతాను, నాకు ఇది కావాలా, లేదా ఇంకో దగ్గర డిపాజిట్ చేయనా మనీ. కరప్షన్ కంట్రోల్ చేయడానికి ఇదేం ఉపయోగపడదు. ఎట్లవుతుంది? కొంత బ్లాక్ మనీ ఏమైనా బయట తెస్తుందేమో, అంతే కదా. మనతో శరత్ చంద్ర ఉన్నారు, బ్యాంకింగ్ ఫైనాన్స్ అడ్వైజర్. ఫోన్లో వారిని అడుగుదాం. చెప్పండి శరత్ చంద్ర గారు, ఈ డెసిషన్ ఇంపాక్ట్ ఎట్లా ఉండబోతుంది దేశంలో? అంటే ఇంపాక్ట్ అనే దానికన్నా ట్రాన్స్పరెన్సీ అనేది మాత్రం పెరుగుతుందండి. బ్యాంకింగ్ లైన్ లో ట్రాన్స్పరెన్సీ అనేది పెరుగుతుంది. ఇవాళ చాలా మంది ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయని వాళ్ళు చాలా మంది ఉంటాము. ఇలాంటివన్నీ ఎంతో కొంత తగ్గి ట్రాన్స్పరెన్సీ అనేది పెరుగుతుంది దీంట్లో. ఎందుకంటే ట్రాన్సాక్షన్, ప్రతి ట్రాన్సాక్షన్ షుడ్ బి రూటెడ్ ఎలక్ట్రానిక్ కానీ ఇది ఇవ్వడం వల్ల ఖర్చు నోట్లు తగ్గడం వలన ఒకటి. తర్వాత రియల్ ఎస్టేట్ ఇంపాక్ట్ మీద డిస్కషన్ నాకు విన్నా నేను. సార్ రియల్ ఎస్టేట్ కానీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ రియలిస్టిక్ గా ఉంటుంది. రియల్ ఎస్టేట్ లో కూడాను ఆర్గనైజ్డ్, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్ 2 రకాలుగా ఉంటాయండి. ఓకే, నా ఉద్దేశంలో. ఎందుకంటే ఆర్గనైజ్డ్ అంటే పెద్ద పెద్ద లైక్ డిఎఫ్ఎల్ కానీ మిగతా కొన్ని పెద్ద పెద్ద గేమ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో those people will not have that much impact because they are a little bit organized real estate, we can say. Unorganized real estate చాలా ఉన్నాయి. వాళ్ళ ఇష్టం రేట్లు చేయడము, వాటి అది క్యాష్ ట్రాన్సాక్షన్ చెప్పి జరగడం చెప్పి జరుగుతున్నాయి. సో అవన్నీ those things will come down. అండ్ బ్యాంకింగ్ సిస్టమ్ లో ఇమ్మీడియట్ గా క్యాష్ ఫ్లో ఉంటుంది బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ డిపాజిట్స్ బై దీస్ పీపుల్. ఓకే, దానివల్ల ఏమవుతుందంటే బ్యాంకింగ్ కి కావాల్సిన కమాడిటీ ఏంటంటే క్యాష్. ఓకే, ఆ క్యాష్ అనేది ఇన్ఫ్లోస్ అనేది పెరుగుతుంది. పెరగడం వల్ల ఏమవుతుందంటే మన డిపాజిట్స్ అనేది రేట్స్ జనాలకి ఒక వాళ్ళకి ఇన్కమ్ అనేది పెరుగుతుంది. డిపాజిట్స్ మీద వచ్చే డబ్బులు కానీ ఏదైనా కానీ అది మేబీ మేజర్ అమౌంట్. బట్ ఎస్పెషల్లీ లోన్స్, జెన్యూన్ గా లోన్స్ కావాల్సిన వాళ్ళు స్మాల్ సెక్టర్స్ కానీ మిడిల్ ఇండస్ట్రీస్ కానీ ఆ ఇండస్ట్రీ సెక్టర్ లో ఈ ఫైనాన్స్ అనేది ఇంట్లో కొద్దిగా ఫ్రీగా జరుగుతుంది. ఓకే, దానివల్ల ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్ గా ఇండస్ట్రీ సెక్టర్ గ్రోత్ అవడం, ఎంప్లాయ్మెంట్ కానీ తర్వాత అదర్ ఇవి చీపర్ అవుతాయండి ఇంట్రెస్ట్ రేట్ తగ్గడం వల్ల. ఓకే, సో
So this is a cycle, entire cycle. థ్యాంక్ యూ శరత్చంద్ర గారు, మీరు లైన్లో వచ్చి మాట్లాడారు. ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది అంటున్నారు శరత్చంద్ర. నిజమేనండి. అందరూ డబ్బులు తీసుకొచ్చి బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తే ఆటోమేటిక్గా ఆ నల్ల కలర్ పోయి దానికి తెల్ల కలర్ ఏర్పడుతుంది. బ్యాంకర్స్ రిపోర్ట్ చేయాలి. బ్యాంకర్స్ 10 లక్షల రూపాయలు ఎక్కువ డిపాజిట్ ఉంటే ఎస్బీఐ అకౌంట్లో బ్యాంకర్స్ హ్యావ్ టు రిపోర్ట్ టు ఇన్కమ్ డిపార్ట్మెంట్ ఏఆర్ ప్రకారం. సో ఆల్ దీస్ నేమ్స్ వీళ్ళు ఆల్రెడీ ఇప్పటికే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్యాక్సేషన్ డిపార్ట్మెంట్ ద్వారా చాలా ఇన్ఫర్మేషన్ ఉందండి. అరకొర సిబ్బంది వల్ల వాళ్ళు దాన్ని అమలుపరచలేకపోతున్నారు. అంతా ఇంత దే గాట్ అబైనెంట్ ఇన్ఫర్మేషన్ with them. If entire information has becomes income, we are very rich in the world tax angle లో. ఇప్పుడు 5 కోట్ల మంది ట్యాక్స్ కడుతున్నారు మన దేశంలో. 4 కోట్ల మంది 100 రూపాయలు కడుతున్నారు, ఆ టీడీఎస్ రూపంలో కడుతున్నారు. కానీ 75 కోట్ల మంది దగ్గర సెల్ ఫోన్ ఉందండి. అంటే మామూలు లిటరసీ లేదు కానీ సెల్ ఫోన్ లిటరసీ మాత్రం బాగా పెరిగిపోయింది. మామూలు లిటరసీవే తక్కువ రోజుల్లో మేడం గారు ఈ టాకింగ్ అబౌట్ ఫైనాన్షియల్ లిటరసీ. సంతోషం, రావాలి, కాదంట లేదు. కానీ మామూలు సంతకమే నాకు తెలియదు, కానీ ఫోన్ మాత్రం వాడుతున్నాను. నాకు అది అసలు అందుబాటులో లేదు. మా పని మనిషి ఫోన్ లేదు, అది ఇంటికి రాదు, పని చేయదు. అలాంటి రోజుల్లో ఫైనాన్షియల్ లిటరసీ రావడం చాలా సంతోషమే. కానీ ముందుగా ఈ నోటు చలామణి విషయంలో ఈ నోట్లు స్టేటస్కో తీసుకొచ్చి మీరు గాబరా పడుతుంది, మీ నోట్లు చెల్లుతాయని చెప్పి ఫేజర్ మేడల్లో ఆయన అడుగుతున్నాను, నేను 2 కోట్లు డిపాజిట్ చేశాను, నా దగ్గర ఉన్నది 2 కోట్లకి, నాకు 2 కోట్లు ఇవ్వరు మీరు. ఎప్పుడో 5 వారాలకో 6 వారాలకో ఇస్తే ఇవ్వచ్చు, అది ఇవ్వకపోవచ్చు. కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నాకు 2 కోట్లు ఎలా వచ్చి నోటీస్ ఇస్తాడు. ఓకే. సో ఇన్కమ్ ట్యాక్స్ నేను పరిగణన తీసుకుంటే 30% కట్టాల్సి వస్తుంది. మళ్ళీ 2000 రూపాయల నోటు తీసుకురావడాన్ని ఎట్లా చూస్తారు? దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడున్న 1000 రూపాయల నోటు 500 రూపాయల నోటు దొంగ నోట్లన్నీ పోతాయి, 2000 వస్తాయి. దాన్ని కూడా పాకిస్తాన్ వాళ్ళు సృష్టిస్తారు. వాళ్ళు బాంబులు తయారు చేయగలిగింది, ఇంకొక నోటు తయారు చేయలేరా? మెయిన్గా పాకిస్తాన్ వాళ్ళ మీద ఇప్పుడు నాకు పెద్ద పాకిస్తాన్ నుంచి వచ్చేది ఒక చాలా చిన్న భాగం. అది ఇక్కడ దేశంలో ఉన్న వీటి గురించి కదా మాట్లాడుకుంటుంది. 2000 తీసుకురావడం వల్ల పరిస్థితి బాగుంది అనేది సోషల్ మీడియా. అది కాదండి, ఇప్పుడు 2000 రూపాయల నోట్ల ఆబ్జెక్టివ్ ఏంటంటే ది వాల్యూమ్ ఆఫ్ కరెన్సీ షుడ్ కమ్ డౌన్ ఇండియాలో తగ్గిపోవాలి. ఇప్పుడు ఇండియాలో కరెన్సీ వాల్యూమ్ చాలా ఎక్కువ, 35,000 కోట్లు ప్రింటింగే కాస్ట్ పెరిగిపోతుంది. కాస్ట్ ఆఫ్ ప్రింటింగ్ ఆఫ్ కరెన్సీ నోట్స్ ఇస్ 35,000 crores. మరి ఇంత మనీ కరెన్సీ మీద స్పెండ్ చేస్తున్నాం మనం. ఎక్కువ వాల్యూమ్ తీసుకొస్తే వాల్యూమ్ ఆఫ్ కరెన్సీ విల్ కమ్ డౌన్. కానీ స్మాల్ డినామినేషన్స్ లేకుండా 2000 రూపాయల నోటు తీసుకొని వస్తే సామాన్య ప్రజలకి అంటే అలా కదండి, మీరు కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా అలాగే పెరిగిపోయింది కదా. ఇప్పుడు 500 రూపాయలకే వాల్యూ లేనప్పుడు 2000 రూపాయలు కూడా ఆ లెవెల్కి కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది. అదేంటి గవర్నమెంట్ హ్యాస్ right step they have taken to bring 2000 notes. Right. It's one of the experiments. Okay. They have to do it. Okay, మాధవి గారు చెప్పండి, బంగారం ధర ఎందుకు పెరిగింది? అంటే ఇది నాట్ ఓన్లీ మనం ఎప్పుడైనా గోల్డ్ ప్రైజెస్ అనేది మన ఇండియన్ మార్కెట్స్ మీద డిపెండ్ అయి ఉండదండి. ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్. కానీ సడన్ గా రాత్రి ప్రధానమంత్రి ఆ ప్రకటన చేయడం, ఇవాళ బంగారం ధర పెరగడం లేదండి. ఎప్పుడైతే ఈ గ్లోబల్ మార్కెట్స్, ఈక్విటీ మార్కెట్స్ ఎప్పుడైతే కొంచెం ఇప్పుడు అన్ని గ్లోబల్ మార్కెట్స్, ఈ రోజు ఇండియన్ మార్కెట్స్ సెన్సెక్స్ 1000 పాయింట్స్ ఫ్లక్చువేట్ అయ్యి ఇప్పుడు చాలా పడింది. నిఫ్టీ కూడా చాలా ఇదైన తర్వాత అన్ని యూఎస్ మార్కెట్స్ కూడా పడ్డాయి. ఎప్పుడైతే ఈక్విటీ మార్కెట్స్ కొంచెం ఒడిదుడుకులు లోనవుతాయో అందరూ ఏం చేస్తారంటే ఈ గోల్డ్ మీద కానీ డాలర్ మీద కానీ ఇన్వెస్ట్ చేయడానికే ఇష్టపడతారు. ఎందుకంటే ఎప్పుడైతే అన్సర్టనిటీ అనేది ఈక్విటీ మార్కెట్స్లో వచ్చిందనుకోండి, ఇమ్మీడియట్గా ఇంపాక్ట్ అనేది గోల్డ్ మీద డాలర్ మీద కానీ పడుతుంది. సో అందుకంటే వాళ్ళ ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ అక్కడికి సేఫ్ జోన్కి పంపించడానికి, సేఫ్టీ జోన్ పంపించడానికి ఎక్కువగా చూస్తారు. సో దీనివల్ల ఎందుకంటే ఆ బంగారం ధర అనేది పెరిగిందండి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ మన ఇండియన్ మార్కెట్స్, మన ఈ 1000 5,000 నోట్స్ వల్ల గోల్డ్ మీద అనేది ఇంపాక్ట్ అనేది ఇట్స్ నాట్ పాసిబుల్. ఎందుకంటే అది ఇంటర్నేషనల్ డ్రివెన్ మార్కెట్ అండ్ ఇంటర్నేషనల్ రీజన్స్ ఉంటాయి దానికి పెరగడానికి. వీ కెన్ నాట్ ఇంపాక్ట్ యాజ్ అన్ ఇండియా. మూర్తి గారు, ఇప్పుడు హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీ అంటే ఓకే, ఏటీఎంలు ఉన్నాయి, లేకపోతే కార్డ్స్ యూజ్ చేస్తారు ఇవ్వండి. కానీ వెన్ యూ గో టు స్మాల్ టౌన్స్ అండ్ విలేజెస్ చాలా వరకు 90% 95% ఇంకా మాట్లాడితే కొంచెం 100% దే డీల్ విత్ క్యాష్. ఇప్పుడు ఈ నిబంధనలన్నీ ఇవ్వయి అమల్లోకి వచ్చి ఇదంతా అయ్యేసరికి జనం ఏం కావాలి అక్కడ? అదే అంటున్నాను, మామూలు లిటరసీకే దిక్కులేదు ఈ దేశంలో. లిటరసీ వచ్చి నేను క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, పంచు గించు ఇవన్నీ అయ్యే పనులు కావండి. చిల్లరే మహాలక్ష్మి అనేసి మనకి నగదు రూపంలో మనం కొలువాడేది, ఇంటి పూజించే లక్ష్మి అంటే లక్ష్మీదేవి అంటే కనుక నోట్లు కట్టే.
నేను బ్లాక్ మనీ సంగతి నేను మాట్లాడలేదు. అది ఐఎమ్ డెఫినెట్లీ అగైన్స్ట్ బ్లాక్ మనీ. డెఫినెట్గా మన హిందూ సాంప్రదాయం ప్రకారం, నమ్మకం ప్రకారం చేతిలో ఇంట్లో ఉంటేనే మనకి పుష్టి అంటారు కదా మామూలుగా. మనిషికి ఉంటే పుష్టి, పశువుకి తింటే పుష్టి, డబ్బులు ఉండాలి. అయితే ఎంతవరకు ఇప్పుడు ఖచ్చితంగా మీరు చెప్పారు ఎన్నో ఉదాహరణలు, 2 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు ఇంట్లో ప్రతి ఇంట్లో ఉండే అవకాశం ఉంది ఈ రోజుల్లో, మెడికల్ నీడ్స్ లేకపోతే ఏ నీడ్స్ అయినా. అటువంటిప్పుడు మన ఊళ్ళో అయితే ఖచ్చితంగా ఇంట్లో ప్రతి ఇంట్లో డబ్బు ఉంటుంది, అంటే నగదు రూపంలో. సార్ ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు అగ్రికల్చర్ నది రైతులు వాళ్ళ ప్రొడ్యూస్ అమ్ముకుంటారు, డబ్బులు తెచ్చుకుంటారు. ఇప్పటి వరకు అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మీద ట్యాక్స్ లేదు. ఇప్పుడు దీని తర్వాత అది కూడా వస్తుందా ఏమిటి? అంతే కదా. ఇంకా అంటే అక్కడ ఉందండి ఆల్రెడీ అగ్రికల్చర్ ఇన్కమ్ ట్యాక్స్ లేదన్నాము. అది నాకు పూర్తిగా అగ్రికల్చరే ఉండి ఇంకో ఇన్కమ్ లేకపోతే నాకు ట్యాక్స్ లేదు. నాకు ఈ సీఏగా ప్రాక్టీస్ చేస్తూ నాకు 4 పొలాలు ఉంటే నాకు కూడా ట్యాక్స్, ఐఎమ్ పేయింగ్ ట్యాక్స్ ఆన్ ఇట్. అది కాదు నేను అనేది మీరు కాదు, టోటల్ రైతు ఉన్నాడు, 5 ఎకరాల పొలం ఉంది, లేదా పంట వేసుకుంటాడు, ఆ పంట తీసుకొని అమ్ముకొని డబ్బు తెచ్చుకొని ఖర్చు పెట్టుకుంటాడు. ఇప్పుడు ఇవన్నీ అయిన తర్వాత, ఈ పరిణామాల తర్వాత ఆ రైతు కూడా ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అంటే యాజ్ ఆన్ డే గవర్నమెంట్ హెస్ నాట్ టేకెన్ డెసిషన్, బట్ ఇండియాలో 120 కోట్లలో 5 కోట్లు ట్యాక్స్ పే చేస్తే హౌ డు యూ ఎక్స్పెక్ట్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండి? సమ్వేర్ సంబడి హ్యాస్ టు కాంట్రిబ్యూట్. సార్ ఇప్పుడు ఎవ్రీబడి హూ గెట్స్ ఇన్కమ్ హ్యాస్ టు పే టాక్స్. 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు వచ్చినాయి, అవి నేను డిపాజిట్ చేయడానికి పోతే మళ్ళీ వెంటనే యువర్ టాక్సింగ్ ఇట్ కదా. అంటే అంతే, సి దే డోంట్ డూ లైక్ దట్. డబ్బులు డిపాజిట్ చేస్తే ట్యాక్స్ చేస్తారని ఐ డోంట్ అగ్రీ విత్ ఇట్. అంటే కానీ ఇప్పుడు కూడా చూపెట్టారు మన దగ్గర, ఈ రేపు డిపాజిట్ చేసే డబ్బు కూడా ట్యాక్స్ పడుతుందండి. అంటే ఖచ్చితంగా అది ట్యాక్స్ పడుతుందా అంటే అంత నిర్ధారించి చెప్పకపోయినా దాని మీద ప్రశ్నలు వేస్తారు. ఆ సంతృప్తికరంగా ఆన్సర్ ఇవ్వకపోతే దాన్ని ట్యాక్స్ చేస్తారు. సోర్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే ట్యాక్స్ చేస్తారండి. ఆ ప్రమాదం ఖచ్చితంగా ఉంది కదండి. ఇప్పుడు నేను డిపాజిట్ చేసే మనీ నా ఈ సంవత్సరం ఎర్నింగ్ కాదు. నేను లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి నాకు అకౌంట్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అగ్రికల్చరిస్ట్, నాకు అకౌంట్ లేదు, మా ఫ్యామిలీకే లేదు అనుకుందాం. నా వచ్చిన అమౌంట్స్ అని నాకు ఎక్కడో బ్యాంక్ మీద నమ్మకం లేదు, మేడం అన్నట్టు ఈక్విటీ మీద నాకు అసలు దాని గురించి తెలియదు, నేను అలా పెట్టకుండా నేను డిపాజిట్ చేసుకుంటాను, 5 లక్షలు 8 లక్షలు చేసుకుంటాను. విల్ యూ చార్జ్ ట్యాక్స్ ఆన్ దట్ ట్రీటింగ్ దట్ ఇయర్లీ ఇన్కమ్? ఫస్ట్ పాయింట్ అంటే చట్టంలో సార్ మీరు మూర్తి గారు ఒక మాట అంటున్నారు, మీరు సో చెప్పగలగాలి ఎట్లా సంపాదించిన. ఇప్పుడు ఒక మాట అండి, ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉంటాడు లేదా ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉంటుంది, వారు 30 ఏళ్ళు 40 ఏళ్ళు సర్వీస్ చేస్తారు. చేసినప్పుడు నెలకు వచ్చే జీతాల నుంచి 5-10 దాచుకొని ఆ డబ్బు ఎవరో ఫ్రెండ్స్కో వాళ్ళ బంధువులకో ఇచ్చుకుంటే ఆ డబ్బు మళ్ళీ వస్తూ 5 లక్షలు 10 లక్షలు తీసుకోపోతే ఇప్పుడు నువ్వు సోర్స్ చెప్పి నేను 40 ఏళ్ళు ఉద్యోగం చేసిన వాడిని ఒక 5 లక్షలు 10 లక్షలు నేను ఆదా చేసుకోలేనా? లాజికల్తో నాకు పని లేదు సార్. అది మీరు చెప్పేది లాజిక్. మీరు చట్ట ప్రకారం ఏం కావాలి? ఎవిడెన్స్. మీరు నిజంగా దాచి బ్యాంకులో ఉంచి ఆ బ్యాంకులోంచి అప్పు నాగేశ్వర ఇచ్చారనుకోండి, మిమ్మల్ని ఏమనరు. రైట్. మీరు ఇలా నేను సంపాదించలేనా, ఉండలేనా, నాకు రాదా అన్న దానికి కుదరమంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమర్నాథ్ గారు, శేఖర్ రెడ్డి గారు, అట్లాగే మూర్తి గారికి, నాగేశ్వర గారికి, మాధవిరెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. ఏదేమైనా నిన్న కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కొంత సామాన్య ప్రజల్ని, మధ్యతరగతి ప్రజల్ని చాలా ఇబ్బందులకు గురి చేసింది. ఇవాళ నిజానికి దేశమంతా కూడా ఎక్కడ అసలు చలనం లేకుండా స్తంభించిపోయినట్టుగా తయారైంది. ప్రభుత్వం తప్పనిసరిగా దీని గురించి ఆలోచించాలి, కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా దీని గురించి ఆలోచించాలి. సామాన్యులకు లేదా ట్యాక్స్ పేయర్కు, నిజాయితీగా బ్రతికే వాళ్ళకి ఇబ్బంది లేని విధంగా తన విధానాలు రూపొందించుకోవాలి, కార్యక్రమాలు అమలు చేయాలి. ప్రభుత్వం అవినీతిని అరికట్టడానికి, నల్లధనాన్ని బయట తీసుకురావడానికి, నకిలీ డబ్బును చెలామణిలో లేకుండా చేయడానికి చేసే ప్రయత్నాల్ని దేశమంతటా హర్షిస్తే తప్పనిసరిగా, కానీ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలి. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.